షణ్ముఖ్ నిన్న అరెస్ట్ అవ్వడం జరిగింది గంజాయి కేసులో. ఈరోజు బెయిల్ రావడం జరిగింది. అంటే గంజాయి కేసులో పట్టుకుంటే అంటే ఇంత తొందరగా బెయిల్ వస్తుందా అసలు? అంటే ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఈ టాపిక్ పైన మాట్లాడడానికి మనతో పాటు అడ్వకేట్ రాణి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే శివ. సో ఎలా ఉన్నారు మ్యామ్? గుడ్, బాగున్నాం. సో అంటే మనం ఈ టాపిక్ మాట్లాడుకోవాలి పక్క. సో ఏంటంటే నిన్న గంజాయి కేసులో పట్టుబడ్డాడు షణ్ముఖ్, ఈరోజు బెయిల్ రావడం జరిగింది. అంటే అట్లాంటిది గంజాయి కేసులో పట్టుబడ్డే వాళ్ళకి ఇంత తొందరగా బెయిల్ వస్తుందా? అంటే చాలా మట్టుకు నేను బయట చాలా విన్నా. అంటే గంజాయి కేసు అంటేనే చాలా పెద్ద కేసు, దానిపైన అసలు నాన్ బెయిలబుల్ ఉంటుంది, అంటే అసలు బెయిలే రాదు వాళ్ళకి. అట్లాంటిది ఇంత తొందరగా ఎట్లా వస్తాడు షణ్ముఖ్? అసలు ఏం జరిగి ఉంటుంది? ఎంత తొందరగా బయటకు వస్తారు, ఎంత సీరియస్గా కేసు ఉంటుంది, తర్వాత అసలు ఏమేం జరుగుతుంది, ఇవంతా యాక్చువల్గా వీళ్ళు పట్టుకున్నది ఎవరిని అన్న దాన్ని బట్టి ఉంటుంది అనేది మనం సొసైటీలో చూస్తున్నాము. మనం వెరీ మచ్ ప్రాక్టికల్గా మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడు అదే కేసులో మిమ్మల్ని పట్టుకున్నారో, లేకపోతే నన్ను పట్టుకున్నారో, లేకపోతే మా ఇంట్లో పనోడిని పట్టుకున్నారో. నాకైతే గంజాయి అలవాట్లేదు, మీకు అలవాట్లేదు, నాకు అలవాట్లేదు, మనకు ఉందన్నా పట్టించుకొని మనని తీసుకెళ్ళి ఎక్కువ రోజులు వాళ్ళు పెట్టుకొని ఏదో చేసేది, జనాలు మాట్లాడుకునేది ఏది జరగదండి. ఎందుకంటే మనము ఎవరు ఎంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, మనం ఏంటి. ఇప్పుడు షణ్ముఖ్ అనే అతనికి ఐ థింక్ 3 మిలియన్ ఫాలోవర్స్, 3 మిలియన్ ఫాలోవర్స్ దాకా ఉన్నారండి. ఇప్పుడు ఆయన్ని పట్టుకోగానే ఆ ఫాలోవర్స్ అందరూ దాన్ని ఎంత ఫాలో అవుతూ ఉంటారు, అసలు షణ్ముఖేనా ఈ పని చేసింది అని చెప్పి బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు, తను ఎలా అయినా సేవ్ చేయాలి అనేసి అతని కోసం ఆరాటపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇలాగా ఆయన చుట్టూ ఉన్న దానిని బట్టి ఆ కేసుని ఫాలో చేయడం అనేది జరుగుతుంది. రెండోది, ఈ కేసు యాక్చువల్గా షణ్ముఖ్ని డైరెక్ట్గా పట్టుకుందామని కానీ ఇతను తీసుకుంటున్నాడు అన్నది ఎవరన్నా గ్రహించి తీసుకున్న ఫస్ట్ యాక్షన్ అయితే కాదు. ఇది అంతా జరిగింది వీళ్ళ బ్రదర్ ఆస్పెక్ట్లో. ఒక అమ్మాయి తీసుకున్న యాక్షన్లో అనుకోకుండా షణ్ముఖ్ కూడా దొరికిపోవడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళ బ్రదర్ సంపత్ అనే అతను, ఒకవేళ సంపత్ అనే అతను డైరెక్ట్గా దొరికినా, అతని మీద ఎన్ని కేసెస్ ఫైల్ చేసినా, ఏం జరుగుతున్నా మనం ఇంత మాట్లాడుకునే వాళ్ళం కాదు. బికాస్ హీఈస్ నాట్ ఇన్ లైమ్ లైట్. ఆయన అంత, మన షణ్ముఖ్ అంత ఫాలోవర్స్ ఉన్నవాడు కాదు, గొప్ప పర్సన్ అనేది అంతైతే తెలీదు మనకెవరికేమో. అతన్ని కేసులో అతను ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం మూలాన ఆ అమ్మాయి తీసుకున్న ఒక యాక్షన్లో అతన్ని పట్టుకోవడం కోసము అతని రూమ్కి రావడం మూలాన ఉప్పల్గూడలో ఒక ఫ్లాట్లో షణ్ముఖ్ అండ్ వాళ్ళ బ్రదరు కలిసి ఉంటున్నారు. సో ఈ సంపత్ అనే అతనికి మౌనిక అనే అమ్మాయితోటి రిలేషన్ ఉంది. ఈ రిలేషన్ కూడా డైరెక్ట్గా కాకుండాను మన షణ్ముఖ్ త్రూ జరిగింది అనేది ఒక టాక్. అవును, షణ్ముఖ్ తన యూట్యూబ్ వీడియోస్లో తనకి ఏదో ఒక రోల్ ఇస్తానని, ఏదో తన వచ్చినప్పుడు ఎంకరేజ్ చేశాడని, ఆ ఎంకరేజ్మెంట్ ద్వారా అతని బ్రదర్కి కూడా పరిచయం అయ్యింది ఆ అమ్మాయి. ఆమె డాక్టర్ అంటున్నారు. ఈ పరిచయం కూడా ఈ రోజు నిన్న పరిచయం కాదు. వీళ్ళు 10 years నుంచి రిలేషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ రిలేషన్, దే ఆర్ ఇన్ క్లోజ్ రిలేషన్. లైక్ 3 years బ్యాక్ ఎంగేజ్మెంట్ అయింది కూడా అని అనడం మనం వింటున్నాము. ఏది మనం వినడము ఇంకోళ్ళ ద్వారా వేరే ఛానల్స్లో చూసింది, ఫ్రెండ్స్ చెప్పింది, నైబర్స్ చెప్పింది తప్పితే మనం ఎందులోనూ డైరెక్ట్గా లేం కనుక మనం దేని విషయంలోనూ జడ్జిమెంటల్గా ఉండడం అయితే కరెక్ట్ కాదండి. లెట్ ఇట్ బి అబౌట్ షణ్ముఖ్, లేకపోతే మన సంపత్ అయినా మౌనిక గురించి అయినా ఆఖరికి. ఎందుకంటే ఆడవాళ్ల నేచర్ ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళని నెత్తి మీద పెట్టుకున్నంత వరకు ఒకలాగా ఉంటారు. ఎనీ టైము మీరు వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ తగ్గించారనుకున్నా, ఇంకోళ్ళ సైడ్ వెళ్తున్నారనుకున్నా, మనం కొంతమంది లేడీస్ని చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎంత కోపాన్ని పెంచుకున్నారు అనే దానికి రీజన్ వెతికితే తన హస్బెండో, బాయ్ ఫ్రెండో, వాళ్ళ మదర్కో, సిస్టర్కో, లేకపోతే ఇంకోళ్ళు ఎవరికో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తినకు కొంచెం తగ్గించారు అన్న ఫీలింగ్ కూడా తను డైజెస్ట్ చేసుకోలేదు. ఇన్ కేస్ ఇప్పుడు మన మౌనిక వీళ్ళిద్దరు రిలేషన్ 10 years ఈజ్ ప్రెట్టి లాంగ్ పీరియడ్ నన్ను అడిగితేను. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ రిలేషన్స్, మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్లే తీసుకుంటున్నారు. వీళ్ళు 10 years కలిసి ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగానే ఉంది. మేబీ ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంట్రెస్ట్లోనే ఉన్నారు, ఒక ఇంట్లో ఉంటున్నారు అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఒక ఇంట్లో ఉండి లివ్ ఇన్ రిలేషన్ అంటే జస్ట్ ఏదో కాకుండాను దే ఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్. సో అందరూ చూస్తున్నట్టు అతను ఆమెకి తాళి కట్టలేదు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని చెప్పేసి సొసైటీలో తిరగటం లేదు, వాళ్ళకి పిల్లలు లేరు, ఇది కరెక్టే. కానీ మిగతా అన్నీ వాళ్ళిద్దరి మధ్య నార్మల్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్నట్టే ఉన్నాయి.
సో ఆ ఉన్న ప్రాసెస్లో ఇక్కడ ఎక్కడ బ్యాక్ ఫైర్ అయ్యింది, ఏం జరిగింది మనకి తెలియదు. కానీ మోనికన్ పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మాత్రం చెప్పాడంట. సో పెళ్లి చేసుకుంటాను అని చెప్పబట్టే వాళ్ళు 10 years కలిసి ఉన్నారేమో. పెళ్లి చేసుకోవడం కాకుండా మనం ఇద్దరం లివింగ్ లో ఉంటున్నాము, ఇలా ఇన్ని సంవత్సరాలు ఉంటామనో, బాగున్నంత వరకు ఉంటామనో అంటే బికాజ్ షీ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఫీమేల్. తను ఏదో మామూలుగా జస్ట్ ట్రాప్ చేస్తేనో ఫ్లర్ట్ చేస్తేనో పడిపోయిందని మనం అనుకోవడానికి లేదు. అలాగే షణ్ముఖ్ చెప్పాడు, నువ్వు వెళ్ళి మా బ్రదర్ తోటి కలిసి ఉండు, మీరిద్దరు కలిసి ఆ రూమ్లో ఉండండి. ఇలాంటివన్నీ ఒకళ్ళు చెప్తే అయితే అంత ఈజీగా చదువుకున్న పిల్లలు అయితే చేయరండి. అన్లెస్ వాళ్ళకంటూ ఒక థాట్ ప్రొసీజర్ ఉంటుంది, దానికి మ్యాచ్ అవుతుంటేనే కలుస్తారు వాళ్ళు. వాళ్ళిద్దరు అలా కలిసి ఉంటున్నారు. MBBS చేసిన ఒక అమ్మాయి ఒక అతనితో 10 సంవత్సరాలు కలిసి ఉందంటే తనకి కొన్ని ఆశలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. చాలా ఫ్యూచర్ని చూసింది. ఆ ఫ్యూచర్ ఎందుకు వాళ్ళకి వాళ్ళ రిలేషన్లో ఫర్దర్గా కనిపించలేదో మనకి తెలీదు. ఎందుకంటే ఈగోస్ ఉంటాయి, చిన్న చిన్నవి చాలా పెద్దవి అవుతాయి. ఒక మొమెంట్లో వచ్చినప్పుడు మన ఇద్దరం వద్దనుకొని వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఉంటే హ్యాపీగా డైవర్స్ తీసుకునేవాళ్ళు. వీళ్ళు పెళ్లి చేసుకోలేదు కనుక ఎవరో వద్దనుకున్నారు, ఇద్దరిలో ఒకళ్ళు వద్దనుకున్నారు, ఇంకోళ్ళు నువ్వు వద్దనుకుంటే నేను ఏం చేస్తానో చూడనుకున్నారు. అది ఏ రకంగా ఎవరి మీద ఏం యాక్షన్ తీసుకున్నారో మనకైతే తెలీదు. తెలియక ఇక్కడ వద్దనుకున్న ప్రొసీజర్లో ఆ అమ్మాయికి కోపం వచ్చి కేస్ ఫైల్ చేయడం జరిగింది. తనదైన టాలెంట్ తను చూపిద్దాం అనుకుంటుంది. నువ్వేం చేస్తావో చేసుకోపో అని చెప్పి అతను చూశాడు. ఇద్దరు ఒకరికొకళ్ళు బాగా పోటీ పడ్డారు. ఇందులో కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా టాలెంట్స్ వచ్చినట్టున్నాయి అవుట్పుట్. సో అతన్ని పట్టుకోవడానికని ఆమె వచ్చింది. అతని లక్, అతను ఆ టైంలో లేడు. షణ్ముఖ్ది సూపర్ బ్యాడ్ లక్. అతను ఉన్నాడు. అది 1 గ్రామ్ ముట్టుకున్నాడా, 5 grams ముట్టుకున్నాడా, అతను పట్టుకున్నాడా, అక్కడ ఏంటిది అని చేత్తో చూస్తున్నాడా, ఏం జరిగిందో తెలీదు. అల్టిమేట్గా అక్కడ జరిగింది ఏంటంటే తను గంజాయి తోటి పట్టుపడ్డాడు అనేది ఇప్పటిదాకా వచ్చిన న్యూస్. అంటే ఆయన తీసుకున్నాడని నిర్ధారణ కూడా అయ్యింది. ఓకే. గంజాయి తీసుకోవడం అనేది 100% తప్పే కదండి. అప్పుడు డెఫినెట్గా దానికి ఎంతో కొంత అయితే శిక్షకు అయితే అతను అర్హుడనే మనం అనుకోవాలి. ఏం శిక్ష పడుతుంది అనేది మనం చెప్పలేము, కానీ డెఫినెట్గా శిక్ష పడాలి నిజానికి. బట్ మనము దీనిలో మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే గంజాయి తీసుకున్నవాడికి శిక్ష పడాలని 100 సార్లు అనే ముందు ఆ గంజాయిని షణ్ముఖ్ దాకాను వచ్చింది అని అంటే ఎక్కడో అవైలబుల్గా ఉంది. సో ఈ టాపిక్ కూడా మనం మాట్లాడాలి. చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే తిను వైజాగ్, సో వైజాగ్ ఏజెన్సీలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది అనేది ఒక టాక్ ఉంది. సో అక్కడ నుంచి తిను వైజాగ్ కాబట్టి వైజాగ్ నుంచి తెచ్చుకున్నాడేమో తినే అని కూడా మాట్లాడుతున్నారు. సో హైదరాబాద్లో ఇక్కడ అంత ఈజీగా దొరుకుతుందా? హైదరాబాద్లో కూడా గంజాయి దొరుకుతుందని, డ్రగ్స్ బాగానే అవైలబుల్గా ఉన్నాయని, వీటన్నిటిని ఆపేయాలి అని చెప్పేసి యాక్షన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. పబ్బుల్లో రైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇవన్నీ రీసెంట్గా మనం వింటున్నామండి. ఏదైనా సరే గంజాయి తీసుకునే వాడికి ఎంత పనిష్మెంట్ ఉన్నా డెఫినెట్గా దానికన్నా ఎక్కువ అది అమ్ముతున్న వాడికి ఉండాలి. రెండోది పనిష్మెంట్ సివియారిటీ మామూలుడికి ఒకటి, సెలబ్రిటీకి ఒకటి, ఇంకోటి అనేది కూడా మనకి బాగా తెలుస్తూ ఉంది తేడా. ఈ గంజాయి అనేది అవైలబుల్గా ఉండకూడదు అని చెప్పి వీటికి సెపరేట్ సెక్షన్ 1985లో నార్కెట్ ఒక సెపరేట్ సెక్షన్ పెట్టి అందులో వీళ్ళని పనిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఎంత ట్రై చేస్తున్నా సరే ఇది ఎలా అయిపోతుందంటే గంజాయి అనేది ఇప్పుడు మీరు, నేను, మరొకళ్ళు మనం చాలా ఈజీగా తీసుకోమని చెప్తాం, వాటి జోలికి పోము. క్లాస్ ఆఫ్ ఫ్యామిలీ అనేది ఒకటి తేడా పడుతుంది, మనం పెరిగిన విధానమో లేకపోతే ఇంకొకటి. అన్నిటినీ మించి మనం సెలబ్రిటీలు కాదు, మనని ఎవరు ఫాలో అవ్వటం లేదు, మనకి ఏ క్రేజ్లు అంత రేంజ్లో ఉండవు. పెద్ద వాళ్ళు ఇలాంటి పనులు చేస్తాము, చాలా మంది పిల్లలు చూస్తున్నారు ఇవాళ రేపు. ఇప్పుడు షణ్ముఖ్ ఇక్కడ తీసుకున్నది ఎంతో కొంత తీసుకున్నాడు, అతనికి శిక్ష పడాలి. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు అతను బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. అవును, బెయిల్ తీసుకున్నాడు అంటే ఆయన చేసినట్టే కదా. బెయిల్ తీసుకున్నాడు అంటే ఇప్పుడు మీరు అరెస్టు అన్నారు, మనం అరెస్టు అనుకున్న ఇదే ఇదిలో ఈ కేసు నర్సింగి దగ్గర కదా, నర్సింగిలోను మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే లక్ష్మీనారాయణ గారు చెప్పారు, డోంట్ సే ఇట్ లైక్ ఇట్ ఈస్ అరెస్ట్ అయిపోయాడని మీకు ఎవరు చెప్పారు అని అడుగుతున్నారు ఆయన. సో అరెస్ట్ అవ్వడం కాదండి ఇక్కడ, దిస్ ఈజ్ ఎంక్వైరీ అన్నాడు. మేము ఎంక్వైరీ చేస్తాము, ఇది అయిపోయిన తర్వాత ఏం ఫైల్ చేస్తాం మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ని బట్టి. దాని తర్వాత జ్యుడిషియల్ ప్రొసీజర్ ఉంటుంది. జ్యుడిషియరీలో అంతా వాళ్ళు వెళ్ళాల్సిన స్టైల్లో వెళ్ళి కేసు ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేసి ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి ఫర్దర్గా కేసు అటు ఇటు అయిన తర్వాత ఇచ్చే జడ్జిమెంట్ అది ఫైనల్. ఇప్పుడు దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్.
సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. సో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళ అన్నయ్య పైన FIR రాయడం జరిగింది. దాని తర్వాత ఆయనకి ఏ కేసులు ఉన్నాయి అంటే ఏ సెక్షన్ ప్రకారం ఏ కేసులు ఉన్నాయి అనేది కూడా పెట్టడం జరిగింది ఆయన పైన అంటే 417, 420, 376 అనుకుంటా వాళ్ళ అన్నయ్య మీద పెట్టినాయి. అట్లాంటిది సెక్షన్స్ షణ్ముఖ్ పైన ఎందుకు పెట్టలేదు? లేదు, షణ్ముఖ్ మీద ఎందుకు పెట్టలేదు అని అంటే సెక్షన్ 376 సెక్షువల్ హెరాస్మెంట్ కింద వస్తుందండి. సెక్షన్ 417 చీటింగ్ అంటారు. సెక్షన్ 420 డిజానెస్టీ గురించి ఉంది. సో ఈ 3 సెక్షన్లో దేనిలోనూ నిజానికి షణ్ముఖ్ రిలేట్ అయ్యలేడు. సెక్షువల్ హెరాస్మెంట్ మౌనికాని చేసింది సంపత్ అని చెప్తున్నారు. అలాగే ఆ అమ్మాయిని చీటింగ్ చేశాడు, ఆనెస్ట్ తోటి లేకుండా ఇది చేశాడు, ఇవన్నీ చెప్తున్నారు. సెక్షువల్ హెరాస్మెంట్ 10 years చేశాడా అండి? సెక్షువల్ హెరాస్మెంట్ నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ నైదర్ సంపత్ నార్ మౌనిక. నాకు తెలిసి నేను సొసైటీలో చూస్తున్నది ఏంటంటే మగవాడు గనక బాగా ఇబ్బంది పడినప్పుడు డ్రాప్ అయిపోవడమో, కన్విన్స్ చేయడానికి ట్రై చేయడమో, నాకు నువ్వు వద్దు ఇంకో పెళ్లి చేసుకుంటాను అనడమో, ఏదో ఒక రకంగా ఇంకో యాక్షన్ తీసుకుంటున్నాడు. కానీ ఫీమేల్ అయితే మటుకు తనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఆడదాన్ని అవ్వడం అనేది ఆమె బాగా మైండ్లో పెట్టుకొని ఏ రిలేషన్లో అయినా సరే మగవాడు ఆడదాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. సెక్షువల్ హెరాస్మెంట్ నిజంగా MBBS చేసిన ఒక అమ్మాయిని సెక్షువల్గా హెరాస్ చేస్తూ ఉంటే 10 years ఆ మనిషితో రిలేషన్లో ఉంటుందా? సో 10 years బానే ఉంది. దాని తర్వాత ఇప్పుడు మోసం 10 years లో బోత్ ఆర్ దే ఎంజాయింగ్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. నేను మౌనికాది కూడా తప్పనట్లేదు, సంపత్ది కూడా తప్పనట్లేదు, ఎవరిది అనట్లేదండి. వాట్ ఎవర్ యూ పీపుల్ డిడ్, మీరిద్దరు కలిసి ఇన్ని రోజులు చేసింది దానికి మీరు ఏ వర్డ్ అన్నా పెట్టుకోండి, హెరాస్మెంట్ అని అనకండి అంటున్నాను. చీటింగ్ అని అంటే ఇక్కడ నన్ను చీట్ చేయండి అని చెప్పేసి ఎవరు కూల్గా కూర్చొని ఉండరు. ఇప్పుడు ఉన్న సొసైటీలో అయితే భగవంతుడు సృష్టించిన మనుషుల్లో అంత అమాయకులు అనేవాళ్ళు ఎవరు లేరు. అన్నదానికి నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అన్నాడు అమ్మాయిని, మోనికా అనే అమ్మాయిని. సో మోనికా అమ్మాయిని చేసుకోకుండా వేరే అమ్మాయితో ఉన్నాడు. అది మెంటల్ టార్చరే కదా, ఆలోచిస్తా ఉంటది కదా. డెఫినెట్ ఆమె ఆలోచిస్తుంది. ఇన్ని సంవత్సరాలు కలిసి ఒక ఆమెతోటి ఫ్యూచర్ అతను నిజంగా ఊహించుకోబట్టే అతను మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అని ఉంటాడు. డెఫినెట్ గా పెళ్లి చేసుకుందామా అన్నవాడు పెళ్లి చేసుకోకుండా వద్దనుకున్నాడు. ఇప్పుడు వద్దనుకున్నది లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న వీళ్లే కాదు కదా. ఇప్పుడు వేరే ఏ కపుల్స్ అయినా చూడండి, పద్ధతిగా పెళ్లి చేసుకున్న మిగతా జంటలు అన్నీ అయినా సరే కలిసి ఉందామనే పెళ్లి చేసుకుంటారు. ఒక పాయింట్లో వాళ్ళిద్దరికీ కుదరట్లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళు విడిపోతారు. ఎందుకు విడిపోతారు? కలిసి ఉందాం అనుకున్నారు కదా, ఎందుకు విడిపోతారు? ఎవరైనా విడిపోతున్నారండి. మొన్న నిహారిక విడిపోయింది, జనాలందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బట్ ఎందుకు అలా మాట్లాడతారు? అక్కడ ఇద్దరికి ఇష్టం ఉండి విడిపోతున్నారు. ఇష్టం ఇద్దరికి ఉంది, విడిపోవడం అనే ప్రాసెస్ లో ఒక అండర్స్టాండింగ్ వచ్చి విడిపోయారు. బట్ జనాలు తిట్టేటప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని తిడతారు. ఎవరిని తిడతారు అంటే సెక్షన్ విడిపోదాము అనుకున్న తర్వాత నార్మల్ లైఫ్ లో మనం ఉండాలి అని కష్టపడి ఒక రకంగా సెట్ చేసుకొని మనిషి నిలబడుతున్నాడు అనుకోండి, దాన్ని సొసైటీ పాజిటివ్గా తీసుకోకపోగా వీళ్ళల్లోనే తప్పు ఉండి ఉంటుంది, వీళ్ళ క్యారెక్టర్ తేడా అయి ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళని అందాము అని చెప్పి ఆమెకు ఆ బాధ లేదు, విడిపోయిన బాధ లేదు, వాడిని బాగా టార్చర్ పెట్టేసింది వదిలేసిందని ఈమెనైనా అంటారు. ఒకవేళ మీరు చాలా కూల్గా ఉన్నారు ఎవరినన్నా వదిలేసి అని అంటే వీడే అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టేసి ఇలా వదిలేశాడు, ఇట్లానే మాట్లాడతారు తప్పితే వాళ్ళు ఇంటర్నల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమై ఉంటాయో మనకి ఎంతవరకు తెలుసో మనకి తెలియనప్పుడు దాని గురించి మనం మాట్లాడడం ఎందుకు అని అనుకోరు. ఎప్పుడైనా ఒక ప్రాబ్లం గురించి మాట్లాడేటప్పుడు మనకి తెలియనప్పుడు మాట్లాడకూడదండి. ఫస్ట్ థింగ్, మాట్లాడాలనిపించిందా పూర్తిగా తెలుసుకోవాలి, సింపుల్గా జడ్జిమెంట్ ఇవ్వకూడదు. నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ట్రైన్లో ఇట్లాగా ఇలా ఎదురు బదురు ఇలా కూర్చొని ఒకళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. మీరు తండ్రి అనుకోండి, మీ పక్కన ఒక బాబు ఉంటాడు, వాడి ఏజ్ 18 సంవత్సరాలు. వాడు ట్రైన్లో నుంచి వాటర్ ఫాల్స్ని చూసి ఓ నీళ్లు అని గెంతుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏదొస్తే వాడు పాస్ అవుతున్నప్పుడు ఏదొస్తుంటే అది చూసి ఓ ఆనందపడుతూ పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు. తండ్రి కంట్రోల్ చేయకుండాను ఊరుకున్నాడు. యువతలు వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్గా అనిపించి, మీకేమన్నా పిచ్చా అండి, వాడికి 18 సంవత్సరాలు ఉన్నాయి, ప్రతి చిన్నదానికి అట్లా గెంతుతున్నాడు, నువ్వు నోరు మూసుకొని ఊరుకున్నావు, మాకు డిస్టర్బెన్స్గా ఉంది, తలనొప్పిగా ఉంది, కొంచెం ఆపు అని చెప్తారు. అప్పుడు ఆ తండ్రి ఏం చెప్తాడంటే, వాడికి మొన్నటిదాకా కళ్ళు లేవు, ఆపరేషన్ చేయించి ఇప్పుడే వాడు చూస్తున్నాడు. సో వాడు చూస్తున్న ప్రతిదీ వాడికి వింతగా అనిపిస్తుంది, అందుకని అలా రియాక్ట్ అవుతున్నాడు. అలా రియాక్ట్ అవుతున్న మనిషిని నేను కంట్రోల్ చేయను అంటాడు.
యువతలు కూర్చున్నోడికి తెలియదు కదా అక్కడ స్టోరీ, వీడి జడ్జిమెంట్ వీడిలా పాస్ చేస్తాడు. సో ఎప్పుడు ఇది నేను ఇందులో మౌనిక కాదు, షణ్ముఖ్ కాదు, సంపత్ కాదు, మరొకళ్ళు కాదు, ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు. ఇక్కడ తప్పు జరిగింది. ఎవరు అందులో ఎక్కువ భాగస్తులు, అందులో నిజంగా ఎవరి మూలాన్ని ఇవన్నీ జరుగుతున్నాయి, వాళ్ళని కరెక్ట్గా పట్టుకొని శిక్షించాలి. బెయిల్ షణ్ముఖ్కి ఎందుకు ఇచ్చారు అంటే, ఒకటి అతను సెలబ్రిటీ అవ్వడం డెఫినెట్గా చాలా ప్లస్ అతనికి. రెండోది అందులో ఎంత ఉందో ఏం జరిగిందో తెలీదు, అది అంత కనిపెట్టలేంది. ఇంకా మనం మాట్లాడాలంటే సంపత్ ఎంతవరకు అమ్మాయిని ఇది చేశాడనేది మీరు తెలుసుకోలేరు. బట్ షణ్ముఖ్ మటుకు తీసుకున్నాడా లేదా మెడికల్ టెస్ట్ చేయంగానే విత్-ఇన్ మినిట్స్ యూ విల్ గెట్ ద రిపోర్ట్, మీకు తెలిసిపోతుంది. సో అతనికి శిక్ష వేయాలి అనుకున్నప్పుడు ఈజీగా అతన్ని వెంటనే అతనికి శిక్ష అయితే అప్లై చేయొచ్చు. నా ఉద్దేశము ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎవరిని పనిష్ చేయాలో వాళ్ళని పనిష్ చేయండి, కానీ అవైలబుల్గా లేకుండా చూడండి. ఇప్పుడు మీకు ఆకలేస్తుంది, మీ ముందు జస్ట్ ఊరికే ఒక ఆరెంజ్ ఇలా పెట్టుంటే మీ ఆకలి కంట్రోల్లోకి వస్తుంది, ఆగుతుంది. దాని తోలు తీసి చక్కగా ఫ్రెష్గా ఇలా ఓపెన్ చేసి చూసేవాడికి ఎప్పుడెప్పుడు తిందామా అనిపించేలాగా మీరు డెఫినెట్గా పెడితే, వాడు అటు చూసి ఇటు చూసి ఎవరు చూడట్లేదు నాకు ఆకలిగా ఉందని దబుక్కని తీసుకొని నోట్లో వేసుకొని ఉంటాడు. దాన్ని అక్కడ లేకుండా చేయండి, అది అవైలబుల్గా లేకుండా చేయండి, కంట్రోల్ చేయండి. ఎందుకంటే యూత్ మొత్తం పాడైపోతుందండి. పిల్లలు ఎంతో చదువుకుంటారు, వాళ్ళ కోసం పేరెంట్స్ ఎంతో కష్టపడతారు, అనుకోకుండా ఎవరి మూలానో ఎవరో ఇలాంటి డ్రగ్స్కి అలవాటు పడతారు. ఇప్పుడు మీరు చెప్పిన వైజాగే ఉంది, ఇన్ని కాలేజెస్, ఒక పక్కన బీచ్ డెవలప్ చేస్తున్నాం అన్నది ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో, అటు ఆంధ్ర డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోకపోతే ఎంత మంచిదో అంత మంచిది. సో ఇట్ ఈజ్ ఇన్ సచ్ ఏ వరస్ట్ ప్లేస్. ఆ రకంగా ఉంది డెవలప్మెంట్. ఈ గంజాయి మొక్క కన్నా గొప్పవాడు అక్కడ డెవలప్ చేస్తున్న మనిషి. సో ఆ గంజాయి సీఎం జగన్ గారు డెఫినెట్ గా ఆయనే. సో ఆ గంజాయిని ఆపండి, ఆ జగన్ని ఆపండి, ఈ గన్నులు ఇలాంటివి ఇవన్నీ ఆపేస్తే జనాలు కొంచెము పద్ధతిగా ఉంటారు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోరు. ఇప్పుడు పెద్దిళ్లలో వాళ్ళు అలవాటు పడితే ఏదో ఒక రకంగా వాళ్ళు సేవ్ అవుతారండి, అది ఒక రకంగా వాళ్ళు పక్కనున్నారు. నా బాధ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, నార్మల్ వాళ్ళు ఇలాంటి వాటికి అలవాటు పడ్డారనుకోండి, పేరెంట్స్ ఇలాంటి వాటిని అస్సలు పాజిటివ్గా కానీ చూసి చూడనట్టు కానీ ఉండలేరు. ఇప్పుడు నేను నా కొడుకుని బాగా చదివించుకొని ఎంతో గొప్పవాడిని చేద్దాం అనుకొని ఎన్నో ఊహలు పెట్టుకొని ఏదేదో చేస్తా. ఎవడి మూలానో వాడికున్న క్రేజ్ ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళ అబ్బాయితోటి పరిచయము బాగుంటుంది, పెద్ద పెద్ద సర్కిల్ బాగుంటుంది, గొప్పోడైతే ఎలా ఉంటాడు, బెంజ్ కార్లో తిరిగితే ఎలా ఉంటుంది, 10,000 సిగరెట్ ప్యాకెట్ని తీసి తాగితే ఎలా ఉంటుంది, ఇలా వాడికి లోపలు ఉంటాయి, ఏది తీర్చుకోకుండా ఉంటాడు. నాకు అంత రేంజ్ కాదు, నేను ఆ లెవెల్ కాదు అని. బై మిస్టేకో బై ఇంట్రెస్టో వాడికి ఒక ఫ్రెండ్ దొరికాడు, అలాగా వాడి మూలాన్ని వీడికి అలవాటు అయ్యింది అనుకోండి, క్రేజీగా ఫీల్ అయ్యి వీడు అలవాటు చేసుకుంటాడు. కానీ వీడి పేరెంట్స్ వీడి అలవాటుని పాజిటివ్గా టేకప్ చేయలేరు. వాడికి ఏదో ఒక మూమెంట్లో మా పేరెంట్స్కి తెలిసిపోతుంది ఈ సంగతి అనేది ఆ భయం ఉంటుంది. ఇన్ కేసు తెలిసిన రోజున మా పేరెంట్స్కి తెలిసిపోయింది నేను ఇలా చేస్తున్నాను అని, వాడి నెక్స్ట్ ఆప్షన్, వాడు చేసే మెయిన్ పని ఏముంటాయంటే ఐదర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పేరెంట్స్కి దూరం అవడం, లేకపోతే ప్రపంచానికి దూరం అవడం. ఇది నిజం చెప్పాలని అంటే దెబ్బ ఎవరికి తగులుతుంది, ఎవరు వీటికి కారణము, ఎవరు సఫర్ అవుతున్నారు, ఇది మనం మెయిన్గా చూసుకోవాలి. ఇవన్నీ ఆపాలని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఇంకోటి ఫైనల్గా ఒక క్వశ్చన్ మేడం, ఇప్పుడు యాజ్ ఏ మీరు మహిళా అడ్వకేట్గా మౌనికకి న్యాయం జరగాలంటే ఏం జరగాలి? మౌనికకి న్యాయం జరగాలి అంటే ఇక్కడ ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ మౌనిక నిజంగా అంత ఆర్థోడాక్స్, బాగా ఫ్యామిలీ టైపు, ఏది తీసుకోలేని మనిషి, ఇట్లాంటివన్నీ అంటే మన ఇండియన్ కల్చర్లో ఎంత చెప్పినా సరే లివ్ ఇన్ రిలేషన్లో 10 years ఉండలేదు. ఫస్ట్ మామూలుగా మనము ఫ్రమ్ గ్రౌండ్ ఆలోచిస్తే ఇది ఉంది, లేదని నేను అనట్లేదు. డైవర్స్ అనేది ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి ఉందండి. మా అమ్మమ్మ డైవర్స్ తీసుకోలేదు, మా అమ్మ డైవర్స్ జోలికి పోలేదు, నాకు ఆ థాట్ రాదు, నా పిల్లలకి రానివ్వను. ఉంది కదా, ఉన్నప్పుడు ఎందుకు అవైల్ చేసుకోలేదు దాన్ని? సో మనం వద్దనుకుంటున్నాం. ఈవెన్ లివ్ ఇన్ రిలేషన్ అంటే మీరు ఒక మనిషిని క్లియర్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి, యాటిట్యూడ్ ఏంటో తెలుసుకోండి, బయటికి తిరగండి, ఎనీథింగ్ యూ గో ఇన్. బట్ ఎంతవరకు అంటే అంతవరకు లేదు. ఒక ఇన్ని నెలలు ఉందో, ఇన్ని నెలలు చూసిందో అనుకోవచ్చు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మనిషి 1 సంవత్సరంలో డైవర్స్ ఇచ్చినా ఆ సంవత్సరము అతనికి భార్యగా వాడబడింది. ఇప్పుడు ఇక్కడ మీరేం చెప్తారంటే సంపత్ వాడేశాడు అని అంటారు. ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, యు ఆర్
ఇన్ ఫ్యామిలీ రిలేషన్, ఇన్ సెక్షువల్ రిలేషన్ విత్ సమ్ పర్సన్ ఉన్నారు కదా, అయితే అది జరిగింది అన్నట్టే కదా. ఇక్కడ 10 years కదా, 10 years ఒకళ్ళిద్దరు మనుషులు కలిసి ఉన్నప్పుడు మీరు తాళి కట్టించుకున్నారు కట్టించుకోలేదు ఏం జరిగింది అనేది మర్చిపోయి మామూలు పెళ్ళయి మనిషి వదిలేస్తే డైవర్స్ తీసుకున్న ఒక ఆడపిల్ల ఏం చేస్తుందో మౌనిక కూడా అదే చేయాలి. ఓకే, అంతకు మించి ఇక్కడ ఆప్షన్ ఏమీ లేదు. మౌనికాని ఇట్లాగా అతనితో కలిసి ఉంది అని తెలిసినా పెళ్లి చేసుకోవడానికి. ఇంకోటి చెప్తా, చెప్పండి. ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు అంటే విడాకులు తీసుకున్నప్పుడు సో భార్యకి సంథింగ్ నెలకి ఇంత ఇవ్వాలని చెప్పేసి ఒకటి రాస్తారు. అవునవును, అలిమోని ఉంటుంది. ఉంటది. మౌనిక అట్లా ఏమన్నా రావాలా మరి? మౌనికాకి అలా ఉండడానికి మరి మౌనిక మ్యారేజ్ చేసుకోవాల్సింది కదా, అలాంటి ఫెసిలిటీస్ కావాలంటే. మీరు అన్నారు కదా ఇప్పుడు, అంటే ఒకవేళ విడాకులు తీసుకున్న వాళ్ళు అట్లా చేస్తారు కాబట్టి తిని కూడా అట్లా చేసుకోవాలి అంతే ఆప్షన్. అంతే కానీ ఇప్పుడు నాకు ఇబ్బంది వచ్చింది అతని మూలాన్ని నేను ఇలా అయిపోయాను అని తను కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయి వోడ్కా బాటిల్ ఓపెన్ చేయలేదు కదా, తను డ్రగ్స్ తీసుకోలేదు కదా. తనకి న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే తను ఉన్న స్టేజ్, తనకి ఏం జరిగిందో జీవితంలో క్లియర్ గా ఎలాగూ తను చెప్పినా చెప్పకపోయినా ప్రపంచానికి తెలిసిపోయింది. వీటన్నిటితోటి రెడీగా ఉండి తనలో మంచి కోణాన్ని చూసుకొని తనకి లైఫ్ ని ఇవ్వగలిగిన వాడు ఎవరన్నా ముందుకు వస్తే అతనితోటి కంటిన్యూ అవ్వడము. మీరు చెప్పినట్టు యాలిమోనీ రావాలి అంటే పెళ్లి చేసుకుంటే దానికి ఉన్న ఫెసిలిటీస్ అన్ని అటాచ్ అయ్యి వచ్చేస్తాయి. అది లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నప్పుడు మీకు ఒకవేళ పిల్లలు పుట్టుంటే వాళ్ళు లెజిటిమేట్ చైల్డే అవుతారు. అప్పుడు అదే అంటున్నానండి, సెక్షువల్ హెరాస్మెంట్ అంటున్నారు. ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒకసారి చేయించారన్నారు. ఇంకో ఛానల్ వాళ్ళు 2 సార్లు ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ అన్నారు. మీరు కరెక్ట్ గా ఆలోచిస్తే అబార్షన్ అనేది అగైనిస్ట్. ఇట్ ఈస్ నాట్ ఏ క్లియర్ కట్ ఓపెన్ గా ఉన్నదైతే కాదు. అబార్షన్లు ఎవరు చేసుకోకూడదు, చేయకూడదు. మెడికల్ గా ఏ డాక్టరు చేయకూడదు. ఈమె డాక్టరు, సో ఈమెకి ఎవరో ఒకళ్ళు ఉంటారు. అబార్షన్ ఎలా చేసుకోవాలో, ఎట్లాగా మిస్క్యారేజ్ అయ్యేలాగా తనకి ఏం ప్రొసీజర్ ఉందో తనకి తెలుసు. తను చేయొచ్చు, తన ఫ్రెండ్ చేయొచ్చు. ఈజీగా టాబ్లెట్లే దొరుకుతున్నాయి అనుకుంటా కదా. దొరుకుతాయి. అది ఆ టాబ్లెట్లు వాడడం కూడా ఎప్పుడు ఎవరు వాడాలి అనంటే ఫిజికల్గా నువ్వు ఫిట్ లేవు, నీకు ఇన్ కేసు ప్రెగ్నెన్సీ వస్తే అది నీకు లైఫ్కి రిస్క్, ఇలాంటి కొన్ని సందర్భాల్లో వాడుకోవడానికి అని చెప్పి పెట్టారు. ఇప్పుడు ఏదైనా స్లీపింగ్ పిల్ వస్తుంది, ఒకటి వాడి ఒక రకంగాను కొన్ని టైమ్స్లో వాడమన్నారు. మీరు దాన్ని ఒక 50 వేసేసుకుంటే పాయిజన్ని కూడా అమ్ముతున్నారని అనద్దు. పాయిజన్ని అమ్మట్లేదు, అక్కడ చచ్చిపోవడానికి ఏం అమ్మట్లేదు, అది కొన్నిటి కోసమని అమ్ముతున్నారు. దేన్ని ఎలా వాడాలో అలా వాడాలి. ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నప్పుడు నువ్వు అబార్షన్ చేయించుకున్నావు, అబార్షన్ చేయించుకోకూడదని తెలుసు అయినా చేయించుకున్నావు, ఎందుకంటే నువ్వు లివిన్లో ఉన్నావు, నీకు ప్రెగ్నెన్సీ వద్దు కనుక. పెళ్ళి అనేది ఒకటి ఉంది, కావాలంటే కొన్ని రోజులు ఒక అబ్బాయి ఎంత మంచోడో ఎంత చెడ్డోడో తెలుసుకోవచ్చు, లివిన్లో ఉండండి, మీ ఇద్దరికి ఇష్టమైతే ఉండండి అన్న. మీ ఇద్దరికి ఇష్టమైతే ఉండండి అన్న లివిన్ని మీలో ఒకరికి ఇష్టం లేదు అని అంటే మూవ్ ఆన్ అయిపోవాలి. మీరిద్దరు కలిసే ఉన్నారు, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు సెక్షువల్ హెరాస్మెంట్ అంటున్నావు. సెక్షువల్ హెరాస్మెంట్ తోటి లివ్ ఇన్ లో ఉండమని ఎవరు చెప్పలేదు. సో నాకు మొత్తానికి అయితే మీరు మౌనిక తప్పు అంటారు. మీరు యూట్యూబర్ షణ్ముఖ్కి అంటే ఫ్యానా ఏంటి? షణ్ముఖ్కి నేను ఫ్యాన్ కాదా అని కాదు కానీ అండి, షణ్ముఖ్ ఎప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు సార్. ఒకటి ఓపెన్ గా ఉన్నాడు, బోల్డ్ పర్సన్ లాగా ఉన్నాడు, ఉన్నదేదో బయటికి మాట్లాడాడు. మనం ఒకసారి కాదు బిగ్ బాస్ షోలో 2 times చూసాము. సో బిగ్ బాస్ షో కాదు, రీసెంట్ గా ఇట్ అండ్ డ్రంక్ సంథింగ్ ఏదో అది కూడా జరిగింది. అందులో కూడా ఉన్నాడు. తప్పు లేదా? ఉందండి, తప్పు ఉంది. నేను అసలు ఇప్పుడైనా కూడా నేను షణ్ముఖ్ది తప్పు కాదు అని నేను అనట్లేదండి, తప్పు షణ్ముఖ్ది ఒక్కడిదే కాదు అంటున్నాను నేను. వన్ సైడెడ్ గా దీన్ని కేసుని తీసుకెళ్ళకండి. షణ్ముఖ్ మామూలుగా ఎలాంటి వాడు అనేది మనము మామూలుగా అయితే తెలీదు. బిగ్ బాస్ షోలో 2 సార్లు చూసాము, ఆల్మోస్ట్ టాప్ 2 ప్లేస్ లోనే 2 times వచ్చాడు. తను ఏం చేస్తున్నాడో, అతను సిరిని ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా ప్రపంచం చూస్తుందని భయపడకుండా పెట్టుకున్నాడు. తాగినప్పుడు తప్పు అని తెలుసు, డ్రైవ్ చేయకూడదని కూడా తెలుసు. నన్ను పట్టుకోరనుకున్నాడో, పట్టుకుంటే మేనేజ్ చేసుకోగలను అనుకున్నాడో వెళ్ళాడు. ఇప్పుడు గంజాయి తీసుకున్నాడు. ఎంత ఉంది ఏంటి అంటే సమ్ 18 grams 10 grams అక్కడ ఉంది. అతను తీసుకున్నది ఎంతో మనకి తెలీదు. ఇప్పుడు షణ్ముఖ్ వెళ్ళి సిరిని కిస్ చేశాడు, మీరు చూశారు, షో మొత్తం చూశారు. ఆల్మోస్ట్ మాటిమాటికి అదే పని చేసినట్టే చేశారు వాళ్ళు కదండి. చేసినప్పుడు దీప్తి సునైనా సైడ్ అయిపోయింది. ఆ విధంగా షణ్ముఖ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి ఒక ఆడది రీజన్ అయింది. కరెక్టేనా? దీప్తి సునైనా మామూలుగా ముందుకు వెళ్ళిపోతుంది. సిరి ఏమైంది? సిరికి ఏమన్నా లైఫ్లో దెబ్బ అయిందా? మొన్న వచ్చిన తన షారుఖ్ ఖాన్ మూవీలో కూడాను ఆమెకు ఒక రోలు వచ్చింది. తను కోరుకున్న మనిషితోటి శుభ్రంగా లైఫ్ లీడ్ చేసింది. బిగ్ బాస్ షోలో
తను షణ్ముఖ్ని బాగానే వాడుకుంది, బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా మర్చిపోయింది, తను ఏ డిప్రెషన్లోనూ లేదు. ఓకే. సో మనము ఎక్కువ రీసెర్చ్ చేసి చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ధైర్యం ఉన్న మగవాళ్ళు సుఖపడడం కనపడట్లే. ధైర్యం ఉన్న ఆడది ఎప్పుడు సుఖపడుతుంది. తను ఎక్కడికక్కడ తను బిస్కెట్లు వేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. నేను ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ ఏ ఉమెన్ చాలా క్లియర్ గా చెప్తుంది, ఆడదాని తెలివితేటల ముందు మగవాళ్ళు ఎందుకు పనికిరారండి. వాళ్ళు ఎలా కావాలంటే అలాగా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయగలరు. చెయ్యని వాళ్ళు ఎవరంటే మంచివాళ్ళు, కాస్త ఎథిక్స్ ఉన్నవాళ్ళు. అది ఆడదైనా మగవాడైనా. మగవాడికి ధైర్యం మంచిదే, కానీ ఎంతవరకు అనేది చూసుకోవాలి. ఉత్తి ధైర్యంతో ఆడదాంతో మటుకు ఆడకండి, టాలెంట్ ని బాగా వాడండి. ఓకే.